గంజాయి రౌడీ షీటర్ అజయ్ వ్యవహారం ముదురుతోంది. గుంతకల్లులోని యాడికి మండల కేంద్రంలో గంజాయి సేవించి నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. కారు రోడ్డుపై ఆపి మహిళలను వేధించాడు అజయ్. బహిరంగంగా గుంతకల్లు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కారుతో వీరంగం సృష్టించాడు. ఘటన జరిగి 2 రోజులు అవుతోంది. కాకి ఏం చేయబోతోంది? చట్టాన్ని కాపాడుతుందా, చుట్టం చేయబోతోందా? ఇప్పటికీ మీడియాకు సరిగ్గా స్పందించడం లేదు ఈ అంశానికి సంబంధించి పోలీసులు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టు చేస్తున్నటువంటి పోలీసులు అజయ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కూటమి ప్రభుత్వం అజయ్కి కొమ్ము కాస్తోందా? అక్రమంగా ఎమ్మెల్యే స్టిక్కర్ వాడితే నేరం కాదా? ఎమ్మెల్యే స్టిక్కర్తో అక్రమంగా తిరగడం, ఒకవేళ నకిలీ స్టిక్కర్తో తిరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. బొక్కలో వేయాల్సినటువంటి పోలీసులు బిర్యానీ పెట్టి మేపుతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. 1 కాదు 2 కాదు, దందాలు చేయడం, గంజాయి సేవించడం, అలాగే తల్లిదండ్రుల వద్ద అంటే తండ్రికి వచ్చేటువంటి పెన్షన్ని మొత్తం కూడా బాధ్యత లేకుండా దీనికి సంబంధించి వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని మత్తు పదార్థాలు సేవిస్తున్నటువంటి వ్యక్తి అజయ్. ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు గతంలో కూడా గుంతకల్లు గుత్తి మార్గమధ్యంలో పోలీసు డ్రెస్ వేసుకొని కూడా బెదిరింపులకు పాల్పడి అంటే హత్యాయత్నానికి సంబంధించినటువంటి నేరారోపణలు కావచ్చు, రకరకాలైనటువంటి అంటే దందాలు, వసూళ్లు, మత్తు పదార్థాలు సేవించడం, బెదిరించడం, ఈ విధంగా రోడ్డు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ తోటి వాహనానికి అంటించుకొని దీనికి సంబంధించి అది మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎమ్మెల్యే చెప్పినట్లుగా అది జిరాక్స్ తీసినటువంటి స్టిక్కర్ లాగా లేదు. ఒక సామాన్యుడికి, ఒక సామాన్య వ్యక్తికి వెహికల్కి అంటించుకోవడానికి ఎమ్మెల్యేకి ఉండేటువంటి ఆథరైజ్డ్ స్టిక్కర్ దానికి ఉంది అని అంటే సామాన్యులకు కూడా స్టిక్కర్ అవైలబిలిటీ ఉంటుందా అంటే లేదనేటువంటి మాట వినిపిస్తోంది. సాక్షాత్తు ఎమ్మెల్యే తరపున ఉంటే మాత్రమే అటువంటి స్టిక్కర్స్ లభ్యమవుతాయి, వాహనానికి పెట్టుకొని తిరగడానికి వీలవుతుంది అనేటువంటి మాట. లేకపోతే గతంలో ఉన్నటువంటి వాహనం కావచ్చు, లేకపోతే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాహనాన్ని ఏమైనా మార్చినప్పుడు అదేమన్నా మిస్యూజ్ అయిందా, ఆ స్టిక్కర్ని తీయకుండా అదేవిధంగా నడుపుతున్నాడా అని. ఇటు గంజాయి కావచ్చు, రౌడీ షీటర్గా ఉండటం, మత్తు పదార్థాలకు బానిస అవ్వడం, తల్లిదండ్రుల్ని వేధించడం, బాధ్యత లేనటువంటి వ్యక్తి అజయ్ రౌడీ షీటర్ అయినప్పటికీ కూడా ఇన్ని రకాలైనటువంటి తప్పుల్ని చేశాడు, చేస్తున్నాడు, ఇక మీదట కూడా చేయబోతాడు అనేటువంటి మాట. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పటికీ దీని మీద ఛార్జ్షీట్ వేయలేదనేటువంటి మాట, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇటువంటి అసాంఘిక శక్తులు కావచ్చు, సొసైటీలో ఉండకూడనటువంటి వ్యక్తుల విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారనేదే ప్రధానంగా సోషల్ మీడియాలో కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏంటి అజయ్ విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ స్టిక్కర్ తోటి ఆ వెహికల్కి అంటించుకొని కూడా తను చేస్తున్నటువంటి అకృత్యాలు కావచ్చు, మితిమిరిపోతున్నటువంటి విషయాలు కావచ్చు, ఏంటి పోలీసులు ఎందుకు కామ్గా ఉన్నారు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు ఏంటి, ఎలా చూడాలంటారు వీటిని? మురళి, మొత్తం పైన యాడికి అదేవిధంగానే గుత్తి మార్గ మధ్యంలో రౌడీ షీటర్ గుత్తి పట్టణానికి చెందినటువంటి రౌడీ షీటర్ అజయ్ హల్చల్ చేసినటువంటి విషయము పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అదే విధంగానే అర్ధరాత్రి దాదాపుగా బాగా పొద్దుపోయినటువంటి సందర్భాల్లో ఒక రౌడీ షీటర్ అజయ్ కొంతమందిని వెంట వేసుకొని ఒక కారును, ఒక వాహనాన్ని తీసుకొని దానికి దర్జాగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్ ను వేసుకుని దర్జాగా తిరుగుతూ హల్చల్ చేశాడు. రోడ్డు మార్గ మధ్యంలో తన వాహనాన్ని అడ్డం పెట్టి పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతమంది మహిళలకు కూడా బెదిరించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడందరూ కూడా భయభ్రాంతులయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా ఎవరు కూడా అంతు చిక్కనట్టు విషయంగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది రౌడీ షీటర్లు అదేవిధంగా గంజాయి ముఠా అందులో యథేచ్ఛగా ఒక రోడ్డు పైన చేస్తున్నటువంటి అకృత్యాలను అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉందా ఈ సమాజం, అదేవిధంగా పోలీస్ అధికారులు, యంత్రాంగం అనేటువంటి విధంగా ప్రశ్నించేటువంటి విధంగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో స్థానికంగా అక్కడ కొంతమంది భయభ్రాంతులయ్యారు. ఆ బెదిరింపులకు ఎదుర్కొన్నటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి యాడికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని ఎవరైతే ఆ రౌడీ షీటర్ విజయ్ అదేవిధంగానే అతనితో పాటు ఉన్నటువంటి అసోసియేట్స్ ఎవరున్నారో
వారిని పట్టుకోవడానికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అజయ్ తో పాటు అదే విధంగానే మరికొంతమందిని అదుపులోకి తీసుకుని వెళ్ళి 2 రోజులు అవుతున్నప్పటికీ అసలు ఇప్పటిదాకా వారు ఎవరు, ఎలాంటి కేసులు ఉన్నాయి, ఏ విధంగా వారు బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి విషయాల్ని ఏమాత్రం బయటికి వెల్లడించడానికి కూడా ఇప్పటిదాకా పోలీసులు స్పందించలేదంటే అసలు వారిపైన పోలీసుల పైన ఏదైనా ఒత్తిడి ఉందా, లేకపోతే వారిని ఎవరైతే రౌడీ షీటర్ అజయ్ ఉన్నాడో అతనితో పాటు పట్టుబడినటువంటి వారిని ఏదైనా పోలీసులు అనిపించి వదిలేశారా? ఇప్పటిదాకా బాహ్య సమాచారం లేనటువంటి పరిస్థితి. అయితే మీడియా కూడా వారిని అడగడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో కనీసం పోలీస్ అధికారులు ఏదైనా ఫోన్ వస్తే అది ఏ కాలైనా కావచ్చు, రెస్పాండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ రౌడీ షీటర్లు లేక ఇంకా ఎవరున్నారు, దాంట్లో ఎలాంటి వారు ఉన్నారు అనేటువంటిది అడగడానికి ప్రయత్నం చేసినప్పటికీ కనీసం పోలీస్ అధికారులు స్పందించలేదంటే అసలు మరి ఆ రౌడీ షీటర్లను లేకపోతే ఇంకా ఎవరు ఎంతమంది, ఒకటి కాదు రెండు కాదు రసూల్, రకరకాలైనటువంటి కేసులు హత్యాయత్నానికి సంబంధించి కావచ్చు, బెదిరింపులకు సంబంధించి ఉంది. దీనికి సంబంధించి పోలీసు డ్రెస్ వేసుకుని కూడా వసూళ్ళకి దందాలకు పాల్పడ్డాడనేటువంటి రకరకాల వ్యవహారం, పైగా గంజాయి సేవిస్తూ గంజాయితో సాక్షాత్తు పట్టుబడ్డటువంటి పరిస్థితి. ఇన్ని వరుసగా చేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఇంకా బయట ఉన్నాడు అని అంటే దానికి సంబంధించి కూడా ఎవరు ఏం మాట్లాడటం లేదంటే ఆ స్థాయిలో తన వెనుక ఎవరున్నారు అనేటువంటి మాట. ఒకవేళ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్తో తాను తిరుగుతున్నాడంటే నిజంగానే గుమ్మనూరు జయరాం తన వెనక ఉన్నాడా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎవరు వెనక లేకపోతే, ఎటువంటి అండా లేకపోతే ఆ స్థాయిలో ధైర్యంగా పోలీసులకి ఎదురుగా నిలబడి ఎమ్మెల్యే స్టిక్కర్తో వాహనాన్ని రోడ్డు మీద అడ్డంగా ఆపి ఆ విధంగా బెదిరింపులకు కావచ్చు, లేకపోతే ప్రవర్తించేటువంటి విధానానికి కావచ్చు, ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది కదా అసలు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అయితే ఎవరు అతను ఏంటి అనేటువంటిది రౌడీ షీటర్ విజయ్ గా మాత్రం గుర్తించారు. అందులోనూ యథేచ్ఛగా ఒక ఎమ్మెల్యే, అందులోనూ గుమ్మనూరు జయరాం, గుంతకల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ ఏదైతే వారు అఫీషియల్ గా దాన్ని కేటాయించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అసెంబ్లీ సెక్రటరీ, అదేవిధంగానే స్పీకరు, ఇలాంటి వారి యొక్క ఆదేశాలతో వచ్చేటువంటి ఆ స్టిక్కర్ ను ఒక రౌడీ షీటరు తన వెంట ఉన్నటువంటి మూకలతో వేసుకుని ఒక వాహనానికి స్వేచ్ఛగా తగిలించుకుని తిరుగుతున్నప్పటికీ దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి. అయితే అది కారు ఎవరిది, అసలు ఇప్పటిదాకా ఎవరికి సంబంధించినటువంటి వాహనము అనేటువంటిది కూడా వెల్లడించడం లేదు. అయితే దాన్ని ఎవరైనా విక్రయించారా, గతంలో చేతులు మారిందా అనేటువంటి పరిస్థితి. అంతేకాకుండా అజయ్ ఎవరైతే రౌడీ షీటర్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించారో, గుత్తి పట్టణంలోనూ అదేవిధంగానే గుంతకల్ పట్టణంలోనూ అటెంప్ట్ మర్డర్ తో పాటు 324 అదేవిధంగానే మరొక ఎక్స్టార్షన్ కేసు, అంటే బెదిరింపులకు ఒక పోలీస్ డ్రెస్ లో వేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ నడి రోడ్ల పైన ఎవరైనా వెళ్లేటువంటి వారితో డబ్బులు గుంజి బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి పరిస్థితి. అంటే ఇంతటి దారుణంగా వివరిస్తున్నటువంటి ఒక రౌడీ షీటర్ అతనికి సంబంధించినటువంటి అనుచర యంత్రాంగంని పట్టుబడినప్పటికీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి వారి యొక్క సంబంధించినటువంటి వివరాలు ఏది రాలేదంటే పోలీసులు వారిని సంరక్షిస్తున్నారా, లేకపోతే వాళ్ళపైన నిజంగా చర్యలు తీసుకుంటున్నారా అనేటువంటిది కూడా పరిస్థితి. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఒక చిన్న పోస్ట్ పెడితేనే సోషల్ మీడియాలో అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని అంటే దీనికి సంబంధించి ఈ స్థాయిలో ఇన్ని రకాల అకృత్యాలు కావచ్చు, సొసైటీలో విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి, ఉండకూడని వ్యక్తి ఇంకా పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఎందుకు తిరుగుతున్నాడు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గంజాయి రౌడీ షీటర్ అజయ్ వ్యవహారం ఈ స్థాయిలో ముదిరిపాకాన పడ్డప్పటికీ కూడా చర్యలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి పరిస్థితి. గుంతకల్లిలోని యాడికి మండల కేంద్రంలో గంజాయి సేవించి నడి రోడ్డు మీద హల్చల్ చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మిన్నకుండిపోయారనేటువంటి విమర్శలైతే వస్తున్నటువంటి పరిస్థితి. కారు రోడ్డుపై ఆపి మహిళలను వేధించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బహిరంగంగా గుంతకల్ ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్నటువంటి కారుతో వీరంగం చేసినప్పటికీ కూడా ఎందుకు మిన్నకుండిపోతున్నారు? ఘటన జరిగి 2 రోజులు అవుతోంది. ఖాకీలు ఏం చేయబోతున్నారు? చట్టాన్ని కాపాడుతుందా, అలాగే చుట్టం చేయబోతోందా అనేటువంటి మాట చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ఇప్పటికే మీడియాకు పోలీసులు ఈ అంశానికి సంబంధించి సరిగా స్పందించడం లేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మరి అజయ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కూటమి ప్రభుత్వం అజయ్కి కొమ్ము కాస్తోందా? ఎమ్మెల్యే స్టిక్కర్ చూడగానే
చూసిన వారు ఎవరికైనా సరే ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విధంగా హల్చల్ చేస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. అక్రమంగా ఎమ్మెల్యే స్టిక్కర్ వాడితే నేరం కాదా? మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎమ్మెల్యే స్టిక్కర్తో అక్రమంగా తిరగడం, ఒకవేళ నకిలీ స్టిక్కర్తో తిరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? అసాంఘిక కార్యకలాపమే. ఆ సమాజంలో దీనికి సంబంధించి చెడు చేసేటువంటి ఉద్దేశం ఉండబట్టే ఆ విధమైనటువంటి నకిలీ స్టిక్కర్తో తిరుగుతున్నట్లు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పదే పదే వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అరెస్టు చేసి బొక్కలో వేయాల్సినటువంటి పోలీసులు బిర్యానీ పెట్టి మేపుతున్నారా అనేది కూడా వినిపిస్తున్నటువంటి ప్రశ్న, వస్తున్నటువంటి విమర్శలు. ఇకనైనా సరే పోలీసులు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ఇన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా రకాలైనటువంటి విమర్శలు పోలీసుల మీద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మౌనంగా ఉంటున్నారు. తర్వాత ఎటువంటి సమాధానం చెప్తారో కూడా చూడాలి.